మనకి ఇంద్ర శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ రాజకీయ నాయకురాలు గారు. ఇందిరా గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటుంటైతే ఎవరి ధీమాలో వారున్నారు, చాలా మెజార్టీ వస్తుంది మాకని చెప్పేసి ఎవరి ఆర్భాటాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు ఎలాంటి అభిప్రాయం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం. సో ఎవరి అంటే పొలిటికల్ పార్టీ, ఏ పార్టీకి ఆ పార్టీ తన పార్టీ బలంగా ఉంది, బాగుంది, గట్టిగా ఉందని చెప్పుకుంటారు. బట్ ప్రజాక్షేత్రంలో అల్టిమేట్ గా ప్రజలు ఎవరికి తీర్పిస్తారన్నది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సినారీ అంటే మనము ఒక 3 months క్రితం కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ట్రయాంగిల్ ఉంటుంది. సో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బట్ ఇవాళ అది కనిపించట్లేదు ఎక్కడ. ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా కనిపిస్తుంది. ఇవాళ ఇండియా టుడే సర్వే కూడా ఏమంటారు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చూపినట్టుగా ఉంది. బీజేపీ తనకు తానే సెల్ఫ్ గోల్ తనకు తానే చేసుకున్నట్టుగా కనబడింది చాలా సందర్భాలలో. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అల్టిమేట్ ప్రజల సంక్షేమం కోసము రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరు ఏం చేశారు, ఎంత ధీటుగా పోరాటం చేశారు అనే దానిపైన చర్చ అయితే కొనసాగుతుంది ఇవాళ. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను గనక బేరసారాలు వేసుకుంటే రాష్ట్రానికి చేయాల్సినటువంటి సంక్షేమ విషయంలో అధికార పార్టీ ఎంతవరకు చేసింది, అసలు ఈ అధికార పార్టీకి 10 సంవత్సరాల కాలము బీఆర్ఎస్ కి అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేశారు అన్నది చర్చ నడుస్తుంది ఇవాళ. సో వాళ్ళేం చెప్పుకున్నారు, నీళ్లు, నిధులు, నియామకాల్లో మేము బ్రహ్మాండంగా అన్ని చేశాము, ఇక మిగిలింది ఏమీ లేదు, ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే చేస్తామని చెప్తున్నారు. సో ప్రజల్లో మాత్రము తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాత్రం కనబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటూ తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ అని ఇద్దరి మధ్యలో మేము సపోర్ట్ చేశామని బీజేపీ. బట్ అల్టిమేట్ గా ఇక్కడ ఈ హోల్ టోటల్ పాత్రలో ప్రజల యొక్క పాత్ర శూన్యము అనే విధంగా చర్చ కొనసాగుతుంది. ఇది దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సబ్బండ వర్గాలు కొట్లాడితే వచ్చింది, సబ్బండ వర్గాల ప్రాతినిధ్యంతో తెలంగాణ వచ్చింది. ఒక 1246 మంది అమరులైతే తెలంగాణ కోసము ఢిల్లీ నాయకత్వము దిగొచ్చింది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నాయకుల యొక్క పోరాట ఫలితం అనేది మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ ఇవాళ జరుగుతున్నట్టు కవిత గారి స్టేట్మెంట్ చూసాను నేను ఇవాళ. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అసలు సోనియా గాంధీ బలిదేవత అని తను మాట్లాడినారు. బట్ నమ్ముతారా ప్రజలు? అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు, సోనియా ఇవ్వలేదు, తెలంగాణని మేమే తెచ్చుకున్నాం కొట్లాడి అన్నారు. ఎస్, ప్రజలు కావాలని కొట్లాడినారు. దానికి నాయకత్వంగా టిఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ముందుండింది, దాని ఎవరం కాదనం, ఎవరి పాత్ర వాళ్ళది. కానీ ఒక టిఆర్ఎస్ తోటే కాలేదు కదా. సో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అందరూ ప్రతి తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం కోసం మాకు తెలంగాణ కావాలని కోరిన. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఆత్మగౌరవం ఎక్కడుంది? ఒక కామన్ మ్యాన్ వెళ్ళి డైరెక్ట్ గా సీఎం ని కలిసే పరిస్థితి ఉన్నదా? అంటే ఒక డెమోక్రటిక్ విధానంలో ఇవాళ మనం ఉన్నామా? సో సంక్షేమ పథకాలు అందరూ చేస్తారు, వాళ్ళకున్న పరిధిలో, గత ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేశారు, మీకున్న పరిధిలో మీరు వచ్చాక మీరు చేస్తారు. నేను దాని గురించి చర్చ చేయట్లేదు. అల్టిమేట్ ఏంటి, తెలంగాణకి కావలసింది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఇవాళ గత ప్రభుత్వాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కనీసం రోజు 3 గంటలకి ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తనని కలవచ్చు, పొద్దున్న 9 గంటలకి ప్రజా దర్బారు నిర్వర్తించే వాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కలవాలంటే అది అసలు ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా అయిపోయింది. సార్ని కలిసి చెప్పుకునే విధంగా ఇవాళ తయారు చేశారు. బట్ అది కరెక్ట్ అయినది కాదు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి డెమోక్రటిక్ గా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అది ఆ యాక్సెస్ అన్నది అందరికి ఉండాలి, ఇవ్వాలి. అది లేకపోవడం అనేది ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మాట్లాడినాం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ 2 లక్షల పైన బడ్జెట్ పెరిగింది, కానీ ఆ 2 లక్షల అప్పు మాత్రము 5 లక్షల కోట్ల అప్పు అయ్యింది. ఇంత అప్పు ఎందుకు అయ్యింది? మరి ఈ అప్పులో భాగస్వామ్యం ఎవరిదున్నది? ఎవరి ప్రోద్బలంతోనే ఇంత అప్పు జరిగింది? ఎవరిది అంటే ఒక మెగా కృష్ణారెడ్డికి కోట్ల రూపాయలు అప్పనంగా ఇవాళ కట్టబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా ఉండింది.
ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది మార్చాల్సినటువంటి పరిస్థితి. దీన్ని అల్టిమేట్ గా ఆడిటింగ్ చేయాల్సింది ఎవరు? అల్టిమేట్ గా ఎప్పటికప్పుడు కూడా ఈ రాష్ట్రం సరియైన పాలనలో ఉన్నదా లేదా చేయాల్సింది ఎవరి బాధ్యత? కేంద్రం యొక్క బాధ్యత. కేంద్రంలో ఎవరు అధికారంతో వాళ్ళు చెయ్యాలి. బట్ అది జరగకపోవడం వల్ల మీ మద్దతు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఒక సరియైన ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రంలో పాలన కొనసాగిందన్నది వాస్తవం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ప్రాపర్ గా పోషించకపోవడం ద్వారానే ఇవాళ రాష్ట్రంలో పాలక పక్షం తనకు నచ్చింది చేసుకుంటూ పోయింది. కాబట్టి మూడు పార్టీలు కూడా ప్రజల ముందు ఇవాళ నేనంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఎవరి పాత్ర ఏంటి అన్నది ప్రజలు అనలైజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ తలా పాపం తిలా పిడికడు అనే విధంగా ఈ రాష్ట్రంలో అందరిది కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు అగమ్మ గోచరం వైపు వెళ్ళడానికి అందరి పాత్ర. ఇందిరా గారు ఒక్క నిమిషం అండి.